రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్వాడి జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని నిరసనలు రిలే దీక్షలు చేపట్టి వినతి పత్రాలు అందించినప్పటికీ జ్యువెలరీ షాప్ ని ప్రారంభించారని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్వాడి జ్యువెలరీ షాప్ ఏర్పాటుతో స్వర్ణకారులకు పనులు కరువై రోడ్డున పడతామని స్వర్ణకారులు తమ నిరసన తెలియజేశారు. జ్యువెలరీ షాప్ అనుమతులు లేకుండా ప్రారంభించి అమ్మకాలు జరుగుతున్నాయని అట్టి షాపుకు పర్మిషన్ రద్దు చేసి షాప్ ను తొలగించి మాకు న్యాయం చేయాలని స్వర్ణకార సంఘం మండల అధ్యక్షులు బాలయ్య శ్రీనివాస్ కలిసి తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రాలు అందించారు. కాలం నుండి రాజస్థాన్ మార్వాడి జగదాంబ న్యూ జ్యువెలర్ షాప్ గురించి అధికారులకు మా మండల పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులమందరం వినతి పత్రాలు ఇవ్వడం, అధికారులకు తెలియజేయడం, మా వృత్తుల గురించి, మా బ్రతుల గురించి, మా గురించి షాపు వల్ల మాకు నష్టం ఏర్పడుతుంది, మేము బ్రతకలేం, బదారున పడతామని చెప్పడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడము జరిగింది. కలెక్టర్ గారిని 2 సార్లు కలవడం జరిగింది. ఎంఆర్ఓను 2-3 సార్లు గౌరవ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. గౌరవ ఎస్ఐ గారిని కలవడం జరిగింది. గౌరవ ఎంపీడీఓ గారిని కలవండి, గౌరవ కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ క్లియర్ చెప్పిండు ఎంపీడీఓకి ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి, అది టైర్లెస్ అవన్నీ ఏమైనా ఉంటే రద్దు చేయండి, వీళ్ళ బ్రతుకులు చేయండి. మేము నిరాహార దీక్షలో ఉన్నప్పుడు కలెక్టర్ గారు చూస్తూ పోయారు, ఆ విషయం గుర్తు చేశారు. ఆ కలెక్టర్ గారు ఎంపీడీఓకు రాసినట్టయితే ఇది ఏదైతే సెండా చేసిందో ఆ లెటర్ నా దగ్గర ఉంది. ఇకపోతే 12 రోజులు రిలే దీక్ష చేసిండు మా గౌరవ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు. నిరాహార దీక్ష విరమింపజేసి అన్నిటికీ నేను చూసుకుంటాను, మీకు అండగా ఉంటాను, షాప్ ఉండదు, షాప్ నడవదు అని చెప్పిండు. ఆ ఏళ్ల బాలరెడ్డి గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఆయన కూడా చెప్పడం జరిగింది. కరమేని చక్రారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అధికారులు కూడా చెప్పడం జరిగింది, మనకి లైసెన్స్ ఇవ్వము, అతనికి మీ బ్రతుకులు బదాల్లో పడనివ్వము, మీకు భరోసా కల్పిస్తాము అనే విధంగా చెప్పడం జరిగింది. అందరి నమ్మకంతో చివరికి తేదీ 25/5/2025 నాడు ఎస్ఐ గారిని 23-24 నాడు పర్మిషన్ కావాలి సార్, మేము ప్లే కార్డుతో ఫ్లెక్సీలతో ముస్తావాల ర్యాలీ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. సారు అనుమతి నిరాకరించండి. 25 నాడు కలెక్టర్ వస్తుండు, న్యూసెన్స్ అవుతుంది అబ్బా, అది నేను పర్మిషన్ ఇవ్వను, మీరు మీటింగ్ పెట్టుకోండి, మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది. లేదు సార్ ముందు తీస్తాము వద్దన్నాడు, తర్వాత తీస్తాం చూద్దాం అన్నాడు. ముందు తర్వాత ఇప్పుడు వెంటనే స్టేజ్ నుంచి ఆ వేదికకు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర సిఎల్సి గౌరవ రంగనాథ్ అడ్వకేట్ గారు రావడం జరిగింది. సంజన వాళ్ళ కూతురు అడ్వకేట్ ఆమె కూడా రావడం జరిగింది. సిపిఐ వేణు గారు జిల్లా నాయకుడు రావడం జరిగింది. దళిత లిబరేషన్ ఫ్రంట్ మార్వాడి సుదర్శన్ గారు రావడం జరిగింది. కొన్ని అనివార్య కారణం వల్ల కొందరు మిస్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి చెప్పి భరోసా కల్పించారు, స్వర్ణకారులు మీరు బాధపడకండి, మీకు అండగా ఉన్నామని. కాంగ్రెస్ పార్టీ కూడా స్వచ్ఛంగా చెప్పారు, మేము మీకు అండగా ఉన్నామని. ఇవి అన్నిటిని నమ్ముకొని ఇంతవరకు తీసుకొచ్చాం. ఇప్పుడు యథావిధిగా షాప్ రన్ అవుతుంది. గ్రామ పంచాయతీ సమాచార హక్కు కింద లెటర్ పెట్టినాం, మేము పర్మిషన్ ఇవ్వలేదు, అనుమతి లేదని మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారు, అనుమతి ఎవరిచ్చారు, అది ఎలా నడుస్తుంది? ఎంపీడీఓ చెప్పారు, ఎంఆర్ఓ చెప్పారు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ప్రజలు ఇచ్చిర్రా, దేవుడు ఇచ్చిండా? మరి ఎవరిచ్చారు పర్మిషన్? అసలు ఎవరిది ప్రయత్నం, ఏం జరుగుతుంది? అసలు మాకు చావులు కావన్నా వీళ్ళ ఉద్దేశం, వాళ్ళ కోరిక ఏంటిదో మాకు అర్థం. నాయకుల, ప్రజాప్రతినిధుల, అధికారుల. కావున అధికారులారా, సోమవారం వరకు మీకు టైం ఇస్తున్నాం. సోమవారం వరకు మా సమస్య పరిష్కరించినట్లయితే చావోరేవో తేల్చుకుంటాం. చలో సిరిసిల్ల అలో స్వర్ణకార కార్యక్రమం చేపడతాం. అక్కడనే చావోరేవో తేల్చుకుంటాం. అందుకు మీరందరూ స్పందించి మాకు న్యాయం చేస్తారని ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి, గౌరవ ఎంపీడీ వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. షాపు రన్ అవుతున్నట్టు ఇందులో రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చాము. ఇప్పుడు అందుకు ముస్తాబాద్ మండల పట్టణ స్వర్ణకారులే కాకుండా మా తెలంగాణ స్వర్ణకారులకు కావాల్సిన డిమాండ్స్ అన్ని పొందుపరిచాము. ఇందులో మా హక్కుల గురించి, మా బాధల గురించి, మా ఆవేదన గురించి తెలియజేశాను. కావున తక్షణమే స్పందించి మాకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా ప్రజాప్రతినిధులను, అధికారులను, జిల్లా గౌరవ కలెక్టర్ను అందరినీ వేడుకుంటున్నాం. జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై జై స్వర్ణ.